దేవుని సాక్షిగా వరుసగా 2 అత్యాచార ఘటనలు. మనం ఎంతటి అభద్రతలో బతుకుతున్నామో అర్థమవుతోందా? శివుడిని దర్శించుకోవడానికి వెళ్తే చెరిపేస్తారా? శివయ్య, వింటున్నావా? ఈరోజు మన చర్చ అత్యంత బాధాకరమైనది. అదే సమయంలో ప్రతి ఒక్కరిని నిలదీయాల్సిన అంశం. అరుణాచలం, శివుని స్వరూపమైన పవిత్ర గిరి, కోట్లాది మంది భక్తుల నమ్మకం. కాని అదే గిరి ప్రదక్షిణ మార్గంలో ఇప్పుడు మానవ మృగాలు స్వైర విహారం చేస్తున్నాయి. దేవుని సాక్షిగా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ఘటనలు వింటుంటే రక్తం మరిగిపోతోంది. దేవుడి కళ్ల ముందే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మనం ఎటువైపు వెళ్తున్నాం? దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్లే మార్గమే మనకు అభద్రతగా మారితే ఇంకెక్కడ భద్రత ఉంటుంది? కేవలం జరిగిన ఘటనల గురించే కాకుండా మన వ్యవస్థ వైఫల్యం, భద్రతా లోపాలపై పూర్తి స్థాయి మన తెలంగాణ వ్యూలో విశ్లేషణ చేద్దాం. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఒక పౌర్ణమి రాత్రి భక్తి భావంతో గిరి ప్రదక్షిణ చేస్తున్న ఒక మహిళకు ఎదురైన అనుభవం ఏమిటనా? మే 30న రాత్రి ధర్మపురి నుంచి వచ్చిన ఒక మహిళా భక్తురాలు తన స్నేహితులతో కలిసి ప్రదక్షిణ పూర్తి చేసుకుని వస్తోంది. అదే సమయంలో ఒక మానవ మృగాల ముఠా వారిని అడ్డగించింది. కత్తులు, ఇనుప రాడ్లతో బెదిరించి అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి నగ్నంగా వీడియోలు తీసి ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేశారు. మనిషిని కేవలం ఒక వస్తువుగా, డబ్బు సంపాదించే మార్గంగా చూసే ఈ నీచపు ఆలోచన ఎక్కడిదే? మరుసటి రోజు అదే మార్గంలో మరో 23 ఏళ్ల యువతికి జరిగిన దారుణం. ఇది వింటుంటే గుండె గతుక్కుమంటుంది. కాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్న భక్తురాలు దేవుడిని నమ్ముకొని అక్కడ కూర్చుంటే దేవుడి క్షేత్రంలోనే ఈ మృగాలు వేటాడాయి. బంగారు కమ్మలు లాక్కోవడంతో పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఏ ఘటన జరిగినా తరువాతైనా అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ఇక్కడ అదే జరిగింది. పోలీసులు 11 మందిని గుర్తించి 8 మందిని అరెస్ట్ చేశారు. ఇది మంచి పరిణామమే. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఆ 8 మందిలో ఒక 16 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడట. వాడికి ఆ నేర ప్రవృత్తి ఎక్కడ్నుంచొచ్చింది? మన విద్యా వ్యవస్థ ఎక్కడ తప్పుతోంది? మన ఇళ్లల్లో పెంచే పద్ధతుల్లో లోపం ఉందా? అరుణాచలం అంటే అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రం. ఇక్కడ 100ల కోట్ల ఆదాయం వస్తోంది. మన భక్తుల భద్రతకు కనీస ఏర్పాట్లు ఎందుకు లేవు? గిరి ప్రదక్షిణ మార్గం వెంబడి సీసీటీవీ కెమెరాలు ఎందుకు లేవు? రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ ఎందుకు లేదు? కేవలం భక్తుల నుంచి వచ్చే విరాళాలు కావాలి కానీ వారి ప్రాణాలకు రక్షణ వద్దా? చాలా మంది అడుగుతున్నారు, దేవుడి కళ్ల ముందే ఇవన్నీ జరుగుతుంటే ఏం చేస్తున్నాడు అని. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. దేవుడు మనకు విచక్షణిచ్చాడు, చట్టాన్ని గౌరవించమని చెప్పాడు. కానీ నేడు మనుషులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. దేవుడు ఉన్నాడు కదా అని మనం నిర్లక్ష్యంగా ఉండటం, వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోవడం, ఈ రెండూ కలిసే ఈ ఘోరాలకు దారితీస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అప్పుడు కూడా మనం ఆందోళన చేశాం. కానీ ఆ తరువాత మళ్లీ మర్చిపోయాం. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందా? ఈ అరాచకాలను అడ్డుకునే సత్తా మనకు లేదా? ఇప్పటికైనా వ్యవస్థలు కళ్లు తెరవాలి. 11 మంది నిందితులు, వారిలో ఒక మైనర్ కూడా ఉన్నాడంటే మన సమాజం ఏ దిశలో వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం అరెస్టులతో సరిపెట్టకండి. ఇలాంటి వారికి కఠినమైన శిక్షే సరైన పరిష్కారం. గిరి ప్రదక్షిణ మార్గమంతా హై డెఫినేషన్ సీసీటీవీలు, రాత్రి వేళల్లో డ్రోన్ నిఘా ఉండాలి. మహిళల రక్షణ కోసం ప్రతి కిలోమీటర్కు ఎమర్జెన్సీ బటన్స్ ఏర్పాటు చేయాలి. భక్తులారా,
మనం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. కానీ భయంగా దేవుణ్ణి దర్శించుకోవాల్సి రావడం దురదృష్టకరం. ప్రభుత్వాలు, పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. లేదంటే అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాలు కూడా అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మిగిలిపోతాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. శివయ్య వింటున్నావా?